ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నాతోటి దైవజనులందరికీ, ఇక్కడ కూడిన పెద్దలకును, స్థానిక దైవజనులకు, ఆత్మీయ తల్లికి నా హృదయపూర్వక వందనాలు. గనులైన మీ అందరి ఎదుట ప్రభు మరొకసారి నిలబెట్టి మాట్లాడటకు అర్హత లేని నన్ను ఈ స్థలం ముందు ప్రభు నిలబెట్టాడు. దేవుని పిల్లరా, మరి సోమవారం రాత్రి నుంచి ఇంటి దగ్గర బయలుదేరేప్పుడు చాలా ఆశగా బయలుదేరుతాం, ఆసక్తితో. ఎటువంటి ఆశ అంటే కొన్ని మనసులో ఉంచుకొని కొన్ని చేతులతో మన యొక్క డైరీలో రాసుకొని వస్తూ ఉంటాం. అలాగనే నేను మీలాగనే 3 విషయాలు ప్రార్థన చేయడానికి స్థలానికి వచ్చాను. రాత్రి ప్రభు 3:40 నాకు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలరా, మనమంతా దేవుని దాసులమే. మీరంతా దేవుని చేత పిలువబడిన వారే. ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయని విన్నాం. 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. వాస్తవంగా ఉన్నాయా లేవా? పరిశుద్ధ గ్రంథ ప్రకారం 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. మరి 2వ దాసుడు చెప్పిన ప్రసంగం విన్నారా? అందరి వాక్యాలు మనం వినాలి, ఓపికంటే రాసుకుంటూ ఉండాలి, లేదా మనసులో దాచుకుంటూ ఉండాలి. కానీ మన మనసును అపవాది ఎప్పుడు శ్రమలతో నింపేస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, మన మీదకు ఏ శ్రమ పెత్తనం చేయాలన్నా దానికి దేవుడి అధికారం మాత్రం ఇవ్వాలి. శ్రమ ఏది మన మీదకి రావాలన్నా, మన బిడ్డల దగ్గర రావాలన్నా, మన ఇంటి దగ్గర రావాలన్నా, మనల్ని అనారోగ్య పాలు చేయాలన్నా దేవుని పర్మిషన్ లేనిది, దేవుని చిత్తం లేనిది ఏది కూడా ఎంత మాత్రం మనకి హాని చేయదు. మనం అనుకుంటాం, ఈ శ్రమలు మాకేనా, ఈ బాధలు మాకేనా, ఈ అవమానాలు మాకేనా అని మనలో మనం మదన పడుతూ ఉంటాం, తపన పడుతూ ఉంటాం. ఎంత మదన పడినా, ఎంత తపన పడినా దేవుడు తన చిత్తాన్ని మన పట్ల జరిగించాల్సిందే జరిగిస్తాడు. పిలుపు గొప్పది, కానీ స్థిరత్వం లేని మన జీవితాలు ఆ పిలుపును పోగొట్టుకుంటున్నాయి. మన అని ఏకవచనం ఎందుకనంటే, మనమంతా దేవుని చేత పిలువబడిన వారమే. వాస్తవంగా పిలుపుకున్న విలువ తెలిస్తే మొదటిగా మనం ఏం చేస్తామంటే మౌనం దాస్తాం. మౌనం చాలా ప్రాముఖ్యమైనది. చదువు లేని వారు ఉన్నారు మన దగ్గర, అరకా కొరక చదివిన వారు ఉన్నారు, డిగ్రీలు చదివిన వారు ఉన్నారు, ఐఏఎస్ ప్రాక్టీస్ చేసిన వారు ఉన్నారు, హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు. తెలుసండి, ఇక్కడ హోమియోపతి డాక్టర్లు ఉన్నారు, తెలుసా? మా ఏమలపల్లయ్య గారు డాక్టర్ గారే, వైద్యం చేసేవాడు, మెడిసిన్ ఇచ్చేవారు, చౌదరి గారను అయ్యగారు. ఇలాంటి వారు చాలామంది జ్ఞానులు ఉన్నారు. మనం బ్రతకలేకే బైబిల్ పట్టుకున్నామంటారా, బ్రతకటానికి బైబిల్ పట్టుకున్నామంటారా? ఆర్మీ మ్యాన్ ఉన్నారు తెలుసా మీకు? ఈ స్థలంలో ఆర్మీ మ్యాన్ ఉన్నారు తెలుసా మీకు? ఉన్నారా? కాకినాడ అయ్య గారు, స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఉంటే 1,50,000 2 లక్షల జీతం వచ్చేద్దాం, రిటైర్డ్ కూడా అయ్యేవాళ్ళు. కానీ దేవుని పిల్లరా, మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యా నువ్వు చెప్పేది బాగుందిలే, మాకు తెలిసి మన మనసే ఎదుటి వాడిని కించపరిచే మనసు. మీది కాదే నాది. తెలుసు నాకు వాక్యం,
వాక్యం తెలుసు, పాట తెలుసు, ఆరాధన తెలుసు, తెలిస్తే స్థితి ఎందుకు మారట్లా? అనుభవం ఉంటే సరిపోలా, అనుభవం తగిన విధానం మనలో ఉండాలి. సరే, ఒక పల్లవి చరణం పడుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. కృపకు ఆధారమా నీ ప్రేమ నాయడ ఉన్నతమే, కృపకు ఆధారమా నీ ప్రేమ నాయడ ఉన్నతమే, నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ కృపకు ఆధారమా నాయడ నీ ప్రేమ ఉన్నతమే, ఒంటరిగా నేను కృంగియుండగా నీ ప్రేమే నన్ను ఆదరించెను, ఒంటరిగా నేను కృంగియుండగా నీ ప్రేమే నన్ను ఆదరించెను, అభిషేకించి ఆదరించి అభిషేకించి ఆదరించి ఉన్నత స్థలములో నిలిపిన ప్రేమ, ఉన్నత స్థలములో నిలిపిన ప్రేమ, నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ కృపకు ఆధారమా నాయడ నీ ప్రేమ ఉన్నతమే, కృపకు ఆధారమా నీ ప్రేమ నాయడ ఉన్నతమే. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని లేఖనముల నుండి క్రొత్త నిబంధన గ్రంథం అపోస్తుడైన పౌలన్న రాస్తున్న రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు ధ్యానం చేద్దాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందమా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితేమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడనో అలాగునే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దైవజనులారా, దేవుని సేవకులారా, సేవకులారా, అలాగనే విశ్వాసులు ఉంటే వారికి కూడా నా శుభవందనాలు చెబుతూ ఈరోజు పౌలయ్య చెబుతున్న మాటను మనం వింటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇవి మానవుని యొక్క సొంత మాటలు కాదు. దేవుని ప్రేమ, అనురాగం, దేవుని కృప, త్యాగం మనల్ని బ్రతికించుటకు దేవుడు ఈ జీవ గ్రంథాన్ని రాయించాడు. ఈ జీవ గ్రంథం వెనుక ఉన్న సత్యం ఏంటంటే, మనము వాక్యానుసారంగా బ్రతుకుటకు సత్యమును దేవుడు జీవ గ్రంథంలో ముద్రించాడు. మొదటి మాటగా మీరు చదివితే, అలాగైనా ఏమందుము
అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. అక్కడ మొత్తం మనకి 4 క్వశ్చన్ మార్క్ కనబడుతూ ఉంటాయి. 4వ వచనం దగ్గరకు వచ్చేవాడు క్వశ్చన్ మార్కుతో ప్రారంభమవుతుంది మాట. అలాగైనా ఏమందుమో. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఒకసారి కాకినాడే గారు ఏమందుమో, ఏం జరిగింది మీకు తెలుసా అంటే, మేమిద్దరమే సంభాషణ చేస్తే మీకు ఎలాగుంటుంది? మీ అందరిని విడిచిపెట్టి నేను మీతో మాట్లాడకుండా మీకు చెప్పకుండా మేమిద్దరమే సంభాషణ చేస్తే ఎలా ఉంటుంది? మీ అందరి క్వశ్చన్ మార్క్ రాదా? వస్తారా? తప్పకుండా క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు పౌలయ్యకి క్వశ్చన్ మార్క్. అలాగైనా ఏమందము, కృప విస్తరిపవలనని పాపమందు కృప కావాలి. మనకి కృప వద్దంటామా? కృప వద్దంటామా? కృపనిచ్చుటకే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. దేన్ని ఇవ్వటానికి? కృపను పొందుటకే, ఆయన కృపలో మనం విస్తరించటానికి. మన జీవితము దేవుని దగ్గర అర్హత కలిగిందంటే అర్హత లేని జీవితం. మన వ్యక్తిగత జీవితం దేవుని దగ్గర నిలబడినప్పుడు మన వ్యక్తిగత జీవితం నిండా బూజు కనపడుతూనే ఉంటుంది. కనపడదంటారా? ఏదో లోపం దేవుని ఎదుట కనపడింది. అయితే ప్రియ దేవుని పిల్లరా, లోపము లేని మానవుడు భూమి మీద ఉన్నాడంటే లేనే లేడు. లోపము లేని మానవుడిగా వచ్చాడు నజరేయుడైన యేసయ్య. ఆయన ప్రపంచానికి 2026 సంవత్సరాల క్రితం ఒక సవాలు విసిరాడు. నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువుపరచొచ్చు. మీలో ఎవరైనా ఇంత వాక్యం చదువుతుంది నేను అంటానా మాట? నేను అనలేను. నా దగ్గర పాపం నాకు తెలుసుగా. తెలియదంటారా? తెలుసు. అందుకే భక్తులు ఇలా చెప్పారుగా, హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలచే చుక్కానిరా, మానవులను మలచే చుక్కానిరా. హృదయమే అగాధమైన లోయరా, ఆదిలో నవ్వపడెను ఆ లోయలు. రాదా పాట? మనకి ఎందుకు వచ్చు? మనకు వచ్చిన పాటలు వేసాను గారి పాటలే. ఉజ్జికెత్తల పాడండి, ఎంత బాగుంటాయో. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచించుకో ఓ మానవా. న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. ఆ పాటే మన జీవితం చూస్తే. అయితే ఇక్కడ పౌలయ్య గారు చెబుతున్న మాట ఏంటంటే క్వశ్చన్ మార్క్తో ప్రారంభించాడు. ఇప్పుడు మా దగ్గర క్వశ్చన్ మార్క్ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన జీవితాల్లో మనకి పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది. మన మీద శ్రమ అధికారం చేయాలన్నా దేవుని పర్మిషన్ తీసుకోవాలి. అవునంటారు కాదంటారా? మన మీద, మన కుటుంబం మీదకి తుఫాను రావాలన్నా, గాలి దుమ్ము రావాలన్నా, మన పిల్లల సైతం చనిపోవాలన్నా, మనమే జబ్బు పడిపోవాలన్నా అది ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? దేవుని యొద్ద నుండి దానికి పర్మిషన్ ఇస్తేనే ఇవన్నీ మన మీదకి అనుగ్రహించబడతాయి. ఇది మీకు తెలుసు. తెలీదని నేను అంటలేదు, మీకు తెలుసు. పర్మిషన్ వచ్చిన తర్వాత ఏబు గారి కుటుంబం ఏమైపోయింది? బోధించడం కంటే కింద కూర్చుంటే మంచిది అనుకుంటా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అన్నలారా, దైవజనులు అందరూ అన్నలమే కాబట్టి, మీరంతా అన్నలే కాబట్టి కాస్త స్పందించండి. ఏ ఇంటికి ఎవరు వచ్చారు? స్నేహితుల కన్నా ముందు ఎవరు వచ్చారు చెప్పండి? శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చినాయి. వచ్చినాయి రాలేదా? ఇక్కడ మా ఇంటికి ఒక్కళ్ళకు కూడా శ్రమ రాలేదన్న వాళ్ళు ఉన్నావా? శ్రమలు వస్తానే కొమ్ములు తిరిగిన పాస్టర్లు కూడా ఇక్కడికి వచ్చి పడ్డారు. వాస్తవం. కల్లూరిని గేలు చేసిన ప్రతి వారం దేవుడు కల్లూరు నడిపించాడు. ఇది వాస్తవం అండి. కల్లూరిని గేలు చేసిన ప్రతి సేవకుడు అక్కడికి వెళ్తే ఏముంది, అక్కడికి వెళ్తే ఏం చేస్తారు, అక్కడికి వెళ్తే ఎన్ని రోజులు ఉండాలి, అక్కడికి వెళ్తే వాని క్రియలను బట్టి వానికి. ఇక్కడ 2 సంవత్సరాలు ఇస్రాయేల్ గారు చెప్పాడుగా. ఇస్రాయేల్ గారు ఏం చెప్పాడు? ట్రైన్లో నుంచి దూకేద్దాం అనుకున్నాడంట. ఏకాంతానికి వచ్చారు వైజాగ్. వచ్చిన వాళ్ళు మామూలుగుండారా? పాములు కట్టి చెట్టుకు కట్టేశారండి వాళ్ళు. దాన్ని చూసి ఎవరు నిద్రపోవట్లేదు. అది ఎక్కడ కూడా వచ్చి కింద పడి మీద గరిపిద్దు. పావును బట్టి దానికి తాడు కట్టి చెట్టుకు కట్టేశారు, గేదెను కట్టేశాడు. ఎందుకంటే సంవత్సరానికి వెళ్ళాడు, విజయవాడ వచ్చాడు వాకింగ్ చేయడానికి. నాన్నగారు వచ్చేదాకా మేము నేను చూపించాలి, మా పనితనం చూపించాలి. అదేమన్నా బంగారు కొండ పట్టుకుంది చెప్పండి? విషసర్పం. వారికి తెలిసిన విద్యతో కనికట్టుతో దాన్ని పట్టుకున్నారు. మరి కనికట్టు తెలియదు, ఆ విద్య తెలియదు. మేము పొరపాటున వెళ్తుంది, మమ్మల్ని ఊరుకుంటుందా? ఊరుకోదు. అంత గొప్ప ఆత్మీయ స్థితిని నేర్చుకున్న దైవజనులు ఈరోజు మీకు అనిపించవచ్చు, మీరు అట్లా చెబుతాలే, మీకంత మాకు అంత వచ్చని. రాదండి. దావీదుకు వచ్చినంత సొలొమోనుకు రాల. సొలొమోనుకు వచ్చినంత సొలొమోను కుమారుడికి రాలా. కారణాలు ఏంటంటే దేవుడు ఎవరి పరిధి కొలది వారికే భక్తి నేర్పిస్తాడు. మనం అనుకుందాం, నాన్నగారు ఉన్నారు, నాన్నగారికి ఉన్న భక్తి ఇసాకయ్య గారి దగ్గర ఉందా? ఇది క్వశ్చన్ మార్క్. మీకు ఉందా? ఏమండో చెప్పండి. ఏదన్నంటే నేను దెబ్బలు తింటా. చెప్పండి అబ్బా, నోరేసి చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యగారు ఏమన్నారు? ఆయన చూశాడు, ఆయన ఎరిగాడు కాబట్టి ఆయనకి ఉంది. చూడని వాళ్ళకి, ఎరగని వాళ్ళకి మనం ఎప్పుడు చూసేది ఏంటంటే శరీర సంబంధమైన చూపు, శరీర సంబంధమైన ఆలోచన. ఈ రెండు ఆత్మీయ జీవితానికి ఆటంకమే. ఈ రెండు మనల్ని ఫలింపచేయవు. ఈ రెండిటిని మనం ఎప్పుడు జయిస్తామో, ఈ రెండిటిని ఎప్పుడైతే మనం అధిగమిస్తామో అప్పుడు ఆత్మీయ స్థితిలో మనం స్థిరపరచబడతాం. ఆమేన్, హల్లెలూయా. మనకు 2 విషయాలే తెలియాలి. ఈ శరీర సంబంధమైన చూపు, శరీర సంబంధమైన మనసు, ఈ 2 పోతే మనం బహుగా విస్తరించబడతాం, మనం బహుగా ఫలిస్తాం. సాధు సుందర్ సింగ్ గారి గురించి పుస్తకాలు ఎంతమంది చదివారు? ఆయన బుక్ చదివారు కదా. ఆయన చరిత్ర చదివి ఆయన పుస్తకం చదువుతుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది, భయం కలిగిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశం అంతా, ఆయన జీవించిన ప్రదేశం, ఆయన నివసించిన ప్రదేశం వెళ్తే ఇంకెంత ఉంటుంది. నేను గర్వంగా చెప్పట్లేదు, కానీ నేను ఏ రోజు కూడా అనుకోలేదు సాధు సుందర్ గారి ఇంట్లోకి వెళ్తానని, ఆయన వాడిన వస్తువులన్నీ తాగుతానని, ఆయన కూర్చున్న ఆ సింహాసనం నేను కూర్చుంటానని, ఆయన వస్త్రాలు ముట్టుతానని నాకు తెలియదు. కానీ దేవుని ప్రేమ నాకు అనుగ్రహించి అక్కడ వరకు నడిపించాడండి. స్తోత్రం కలుగును గాక. మన ఆశ, మన ప్రార్థన, మన ఉన్నతమైన ఆలోచన, క్రీస్తుని కలిగిన దైవత్వం కలిగిన దైవజనుడికి ఉండాల్సిన ఆశ ఏంటంటే నేను మరణిస్తే పరలోక రాజ్యంలో ఉండాలి. మన తపనంతా అదే తప్ప భూ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టకూడదు. భూ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెడితే మన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోతాం. నాయకులు, ఆత్మీయులు, పెద్దలు వారు పర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచారు కాబట్టి బలహీనులైన మనల్ని, అనారోగ్య పాలతో వచ్చిన మనల్ని, భ్రష్టత్వం బట్టి వచ్చిన మనల్ని దేవుని ప్రేమ అనుభవంతో ఉన్న దైవజనులు, తండ్రి గారి ద్వారా మనమంతా ఇక్కడ బాగుపడ్డాం.
ఇక్కడ నాన్నగారిని చూసిన వారు ఉన్నారు, చూడని వారు కూడా ఉండే ఉండొచ్చు. మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు, చూడని వాళ్ళు లేరు. అయితే తండ్రి గారికి ఉన్న అనుభవం ఏంటి? మొదటి 3 రోజులు ఎవరితో మాట్లాడేవారు కానే కాదు. మొదటి 3 రోజులు ఎవరు లోనకు కూడా రానిచ్చేవారు కాదు. ప్రియులరా, తండ్రి గారికి ఇచ్చిన వాగ్దానాన్ని గౌరవించి, తండ్రి గారికి ఇచ్చిన వాక్యమును, ఆ వాగ్దానాన్ని అనుభవించి ఆ వాగ్దానంలో నిలిచిన్నవారు ఫలించారు. ఈరోజు లాస్ట్ రోజు వస్తారు, లోనికి వచ్చేస్తారు. ఏదనంటే మాకు తెలిసిన భక్తి నువ్వెంత, నీ సర్వీస్ ఎంత అంటున్నారు. ఇది వాస్తవంగా మన యొక్క దిద్దుబాటు సమావేశం, మనల్ని మనం కడుక్కొనే సభ. ఐసీలోకి వెళ్ళినంటే ఎందుకని వెళ్ళనివ్వరు? ఐసీ తెలుసా? హాస్పిటల్ ఐసీ తెలుసుగా? పాలనాయక్ గారు తెలుసా? వెళ్ళగానే విఐపి వచ్చి రాణిస్తారా? బుద్ధి లేకుండా మన వాళ్ళమే పోట్లాడతాం. వాళ్ళే మన మంచిగా చెబుతారు, అయ్యా ఐసీలో ఉన్నాడు, వెళ్ళకూడదు, పేషెంట్ కండిషన్ బాగానే ఉంది, అయినా మీరు ఇప్పుడు చూస్తానికి టైం లేదు. టైం పెడతారు, ఉదయం 8 నుంచి 9 గంటల లోపు చూడాలి, సాయంత్రం 5 నుండి 6 లోపు చూడాలి. మనమేమో 1 గంటకి వెళ్తాం, 11ంటికి వెళ్తాం, 2ంటికి వెళ్తాం. ఇప్పుడు నేను వచ్చే పంపాల్సిందే పోట్లాడు. ఎందుకు పంపరు? మనతో కొంత వైరస్ వెళ్ళిద్ది. వైరస్ వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ పరిస్థితులు మారిపోతాయి. మారిపోతాయి. మన ఒక ఐసీలో ఒక అతను ఉన్నాడు, బంధువులు వెళ్తున్నారంటే వాళ్ళని చూసి బ్లడ్ ఎక్కిస్తున్నారు. వాళ్ళని చూసి ఒకసారి ఎమోషన్ అయిపోయి ఏడుస్తూ ఉండంట. ఆ ఎక్కే బ్లడ్ స్టక్ అయిపోయి రియాక్షన్ వచ్చి జ్వరం వచ్చి వెంటనే పల్స్ అన్నీ పడిపోయినాయి. డాక్టర్ చెప్పారంట, అమ్మ ఇప్పుడు వెళ్ళకూడదంటే, నువ్వెవడు వెళ్ళొద్దంటే డబ్బులు కట్టట్లేదా మేము? ఇదే తెలుసు మనకి. పేషెంట్ కండిషన్ ఎవరికి తెలుసు? వైద్యుడికి మాత్రమే తెలుసు. ఇక్కడున్న వారి పరిస్థితి ఎవరికి తెలిసిందంటే నడిపించే నాయకుడికి మాత్రమే తెలిసింది. అవునా కదండి? తిమోతయ్య గారు ఆయన 77 రకాల భయం భీతి, శిరీషయ్య గారు అమ్మగారు శ్రమలో, ఇక అనేక మంది సేవకులు భయం భీతి ఎట్లా ఉంటుందని మాటలతో చెబితే కాదు, అది వస్తే అనుభవిస్తేనే తెలిసేది. ఇన్ని తెలిసినా మనం యథావిధిగానే ప్రవర్తిస్తున్నాం. ఆ ప్రవర్తనకు కారణం ఏంటంటే మనకు తెలియకుండా మనలో ఒక గర్వం స్థాపించబడింది. మనకు తెలియకుండా మనలో గర్విష్ఠుడు పరిపాలన చేస్తున్నాడు. వాక్యం అంటుంది, నీవు ఎలాగుండాలి? కృప విస్తరింపవాలంటే పాపమందు నిలిచి ఉందామా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? పిలువబడ్డావు, అభిషేకించబడ్డావు, ఆత్మపూర్ణిగా జీవిస్తున్నావు, కానీ నీకు కావాల్సిందేంటి? మనకు కావాల్సిందేంటి చెప్పాలి. అయ్యారు స్తోత్రం కలిగిన, మనకు కావాల్సిందేంటి? అక్కడే ఉంది కండి, కృప విస్తరింపవలనని. ఏ విస్తరించాలి మనకి? కాకినాయ గారు దీవించబడ్డాడు, వేముల పుల్లయ్య గారు దీవించబడ్డాడు, సాల్మాన్ రాజు గారు దీవించబడ్డాడు. ఇక్కడ దీవెన కలిగిన వ్యక్తులను చూస్తున్నారు. వారు దీవించబడ్డారంటే వారు ఎక్కడ నిలిచి ఉన్నారు? వారు దేన్ని విడిచిపెట్టారు? నాకు కృప దొరికిందండి, కృప దొరకటకు నేను ఎక్కడ నిలిచున్నాను? నేను పాపంలోనే నిలిచుండి భూ సంబంధమైన విషయాల మీదే మనసుంచి భూ సంబంధమైన జీవితంలో జీవిస్తూ పైకి తెల్లబట్టలు వేసుకుని చక్కగా నేర్చుకున్న 4 పాఠాలు వాక్యాలు చెప్పేసి బాగుందా బ్రదర్ వాక్యం చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే బాధ. బాగా చెప్పానా? వాళ్ళకన్నా బాగా చెప్పానా? సూపర్ ఉందా? అసలు ఇదేం భక్తి? ఇది కాదు మనకు కావాల్సింది. నీవు నిలిచి ఉన్న అనుభవం ఎదటి వారికి ఆకర్షణగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎక్కడ నిలిచి ఉన్నాం? మన స్థితి ఏంటి?
మన పూర్వ వైభవం ఏంటి? ఇప్పటికీ మనకు కృప ఎందుకు దొరకటలేదు? పిలువబడిన పిలుపులో ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? ప్రారంభంలోనే కొందరికి విస్తారమైన పరిచయం జరిగింది. ప్రారంభంలోనే కొందరికి కృప దొరికి శిష్యులైపోతారు. ప్రారంభంలోనే వెళ్ళగానే కొందరు స్థలాలు కొని మందిరాలు కట్టేస్తారు. అది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. మన గొప్పతనం అసలు కానే కృప దొరికింది. ఆ కృప తర్వాత నిన్ను మరలా సర్వసత్యంలోనికి దేవుడు నడిపించడానికి ఇష్టపడి ఏం చేస్తాడంటే, నీ దగ్గర ఉన్నది ఒక్కొక్కటి దూరం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ భక్తులు ఏమంటారు తెలుసా? వాడు గర్విష్ఠుడండి, అన్నే ఎన్ని శ్రమలకు అన్నాను తెలుసా? వాడికి లేకపోతే పెట్టానండి. ఎవరిననే మాటలు ఇవన్నీ? చెప్పండి. శిష్యులను అనే మాటలు ఇవి శాపకరమైన మాటలు. దైవజనమా, మన నోట శాపవచనము పలకకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతూ ఉన్నాడు. యేసు ప్రభువాన్ని మేకులతో కొడుతూ ఉన్నారు, బళ్ళెంతో పొడుస్తున్నారు. అయితే ప్రభు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. ఆగిపోరే, ఇప్పుడే అగ్ని కురిపిస్తాను ఆకాశం నుంచి అన్నాడా? ఏమండి, ఒక యెహోషువ మోషే ప్రార్థన చేస్తేనే సముద్రం దారిచ్చింది కదా, సూర్యుడు ఆగిపోయాడు కదా. ఇలా జరిగిన కార్యాలు ఆయన ఆజ్ఞాపిస్తే జరగవా? జరుగుతాయి. కానీ ఆయన మనకు మాదిరిగా ఉంచబడి వెళ్ళాడు. హల్లెలూయా. శిష్యుడు అభివృద్ధి చెందితే ఆత్మీయుడిగా నువ్వు సంతోషపడాలి. శిష్యుడు పడిపోతే నువ్వు ఆత్మీయుడిగా శిష్యుడు లేవనెత్తనకు కన్నీళ్లు కార్చాలి. నా బిడ్డ ఇలాగ పతనమైపోట కారణమేంటని మనము హత్తుకోవాలి. కానీ శిష్యులు కూడా ఎలాగ ఉండాలంటే, మా గురువు గారికి మేము లోబడి ఉండాలని నేర్చుకోవాలి. మనం లోబట్టం లేదు. మనకి కృప దొరికింది. ఆ కృప ఎంతకాలం ఉంటుందో తెలియదు. జీవితాంతం ఉంటుంది అంటారు. కృప ఉంటుందా? ఏబు దీవించబడ్డాడు. ఏబు ఊజు దేశంలోనే బహు ఆస్తిపరుడు. ఇది అందరికి తెలిసిన మాటే. కానీ మధ్యలో ఏమొచ్చింది? మధ్యలో గొప్ప అపాయకరమైన శోధన. ఆ దేశంలోనే గొప్ప అవమానకరమైన మాటలు. ఏ దేశంలో అయితే ఊజు దేశమందు ఎంత ఘనత పొందాడో అంత అవమానించబడ్డాడు. ఏబును గురించి ఎంతమంది ఘనంగా చెప్పుకున్నారో అంతమంది అవమానంగా మాట్లాడారు. ఏబుకున్న గొప్ప ప్రేమ, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన భోజనం చేస్తే ముందు ఎవరైనా వెళ్తుంటే వీధిన వాళ్ళ పెట్టి భోజనం చేసేవాని అడిగేవాడంట. ఆ భోజనం కూడా పంచేవాడు. అంత గొప్ప వ్యక్తిని ఆయన పెడితే తిన్నవాళ్ళు కూడా అవమానకరంగా మాట్లాడారు. అది ఎవరు పర్మిషన్ ద్వారా వచ్చింది శ్రమ? దేవుడే దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది ఏబును గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆయన విషయమై పర్మిషన్ తీసుకుంది. ఇప్పుడు మన విషయమై తీసుకోవంట. అనారోగ్యం వల్ల ఎవరికి రావట్లేదండి, అందరికీ వస్తుంది. ఏమంటారు? అనారోగ్యం, ఆడు ఎక్కడ పాపం చేసాడు. ఇక తెలిసిన మాట ఏంటి? ఆడెక్కడో పాపం చేశాడు, ఎక్కడో పడిపోయాడు. అమ్మాయి ఎక్కడో పడిపోయింది, ఆడెక్కడో పడిపోయాడు. గర్వం వచ్చేసింది, లెక్క చేయట్లేదు. కాదు, మీరన్న మాటలు ఏది కాదు. బైబిల్ ప్రకారం అయితే వాక్యం గొప్పదా, మన మాట గొప్పదా? వాక్యమే గొప్పది. వాక్య ప్రకారంగా శ్రమ ప్రతి భక్తునికి వస్తుంది. ప్రతి భక్తుని మీద సాతాను వేద్యమేస్తూనే ఉంటాడు. ఒకవేళ వాడు యజ్ఞమైపోయినా దేవుడైనా ఆయన పలకరించి అడుగుతాడు. అడగడా? దేవుడైనా పలకరించి అడుగుతాడు. ఒకసారి చూడరాదు గిద్యోని సంగతి ఏంటో. బాగా మధ్య అటు ఇటు తిరుగుతున్నాడు. ఒకసారి చూడంటే ఏమైంది? కుదేలైపోయింది. నడుం గిడు వంగిపోయి మూలం పడిపోయి కూర్చొని మళ్ళీ ఎక్కడ రావాలి? మొదటి స్థితికి రావాలి. కానీ శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనను హత్తుకుంటమే నేర్చుకోవాలి.
మన నోటితో ఎత్తిపోటు మాటలు మాత్రం దయచేసి మాట్లాడరాదు. ఎక్కడ పెడతారు చెప్పండి? పెట్రోల్ బంకులో స్టిక్కర్ వేసి పెడతారు, ఇక్కడ సెల్ ఫోన్ మాట్లాడరాదు. నేనన్నా పెట్రోల్ కొట్టేవాడే మాట్లాడుతుంటే స్టిక్కర్ నీకు కూడా ఉపయోగపడలేదా అన్న. ఏంటన్నా అంటున్నాడు. ఇక్కడ ఏం పెట్టారు బోర్డు? ఇది అత్యంతమైన అవసరమైన ఫోన్ అన్న, పేలిపోయింది, ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేస్తావా అన్న. వాస్తవం అండి. పెట్రోల్ బంకులో ఫోన్ ఎందుకు మాట్లాడదు తెలుసా? సెన్సార్లు బ్లాష్ అయినప్పుడు ఏమైందంటే ఫైర్ అయిపోయింది, అందుకే మాట్లాడుతుంటారు. ఏది చెప్పినా మానవుడు క్షేమం కొరకే. కానీ వాక్యము క్షేమకరమైన స్థితి నుంచి ఉన్నతమైన పరలోక రాజ్యం చేర్చేది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మాటలు, మన కవితలు, మన లిపిలో నుంచి వచ్చే మాటలు ఇక్కడ వరకే ఉపయోగపడతాయి. కానీ ఈ జీవ గ్రంథం మందు మాటలు నిత్య రాజ్యం వరకు చేస్తాయి. సార్ ప్రభుని కనపద్దామా? హల్లెలూయా. వాస్తవం అండి. ఈ గ్రంథమే నా జీవితానికి బంధమైంది. ఈ గ్రంథం చేత నడిపించబడుతున్న నేను గణపరచబడుతున్నాను కదా అని హెచ్చించుకోకూడదు. ప్రతిదినము మనము పౌలు ఇలాగా తగ్గించుకోవాలి. క్వశ్చన్ మార్కులతో వస్తున్న ఈ రోమా పట్టణపు సంఘముల వాక్యము కృప విస్తరిపవాలని పాపమందు నిలిచి ఉందామా? ఏమనాలి మరి? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దానిలో జీవించడము. హల్లెలూయా. యేసుక్రీస్తులోనికి వచ్చిన మనము, యేసుక్రీస్తు నామమును అంగీకరించిన మనము, ఆయన గురించి ప్రకటిస్తున్న మనము, సిలువ భారమును గురించి బోధిస్తున్న మనము, ఎవరూ చూడటం లేదులే, నన్ను ఎవరూ పట్టించుకోలేదులే, నేను రాజును కదా, నా ఇష్టమే, నా జీవితమని ఎక్కడికి వెళ్ళి నిల్చున్నాడు దావీదు గారు? మేడ మీదకెక్కి నుంచున్నాడు. నుంచోలేదంటారా? ఏంటి ఏది చెప్పరా? అది వెరీ గుడ్. హల్లెలూయా. నుంచున్నాడు లేదు, మేడగాది మీద నుంచున్నాడు. మేడెక్కి నుంచున్నప్పుడు అపవాది ఏం చేశాడు? మనందరికి తెలుసు, శోధించాడు. స్తోత్రం కలుగును గాక. చూపించాడు, చూడరాని దృశ్యాన్ని చూపించాడు. స్తోత్రం కలుగును గాక. అమ్మగారు లెచ్చలేరు అనుకుంటా కదా, ఇక్కడ లెచ్చలే కదమ్మా, ఆత్మ సంబంధం అన్నమాట. నిలబడ్డాడు. దావీదు దృష్టిని మలచింది అపవాది. శోధన వేరు, నిలిచి చూడటం వేరు. శోధన చేత పతనమైంది ఏవు, హవ్వ. హవ్వను ఎవరు శోధించారు? స్పష్టంగా రాయబడి ఉంది. సర్పం శోధించింది లేదు సాతాను. నిజమా నిజమా నిజమా? ఎక్క మీ ఆయన ఆమెతో మాట్లాడుతున్నాను, నువ్వు చూస్తలేదేమే? ఈ మాట అంటుందంట పద్దాక తోడుకోళ్ళు వచ్చి. ఏంటమ్మాయి అంతకంటే? వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు, వాళ్ళిద్దరి మధ్య అసలు ఏమీ లేదు. కాదక్క, సాయంత్రం రాగాలి బండాపి అక్కడే మాట్లాడుతున్నాడు అక్క, మళ్ళీ అటు ఇటు పిత్తర చూస్తున్నాడు అక్క, వెనక్కి ముందు చూసుకుంటున్నాడు అక్క. సరే అక్క వెళ్ళొస్తానన్నాడు. అసలు అక్కడ కూర్చొని వాళ్ళ మధ్యలో ఉండే సంభాషణ ఉన్నంతగానే బాగున్న కాపురానికి ఏమైంది? ఏమండి, యాకోబు రాసిన పత్రిక ఉందిగా, ఇంత చిన్న నొప్పు కదా. ఇప్పుడు పచ్చని కాపురం ఏమైపోయింది? వెళ్ళగానే చెంబులు పోగులుతాయి, బిందులు పోగులుతాయి, కుండలు బిగిలిపోతాయి. ఏంటమ్మాయి కొత్త మార్పు నీలో వచ్చిందంటే, నా మాట ఏం బాగుంటుంది, వెళ్ళి దాంతో మాట్లాడు. నేను నీకేం నచ్చుతాను, వెళ్ళి దాని దగ్గరే ఉండు. దేని దగ్గర చెప్పదో, ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఈ మనోడికి ఎప్పుడుగో బుర్రలు. కానీ ఒక రీసెర్చ్ చేసిన వ్యక్తి బెండే గారని చెప్పింది, ఆడవాళ్ళ మైండ్ అంట నూడిల్స్ లాంటిదంట. ఎలాంటిది? నూడిల్స్ లాంటిది. ఈ నూడిల్స్ ఎలా ఉంటాయి? తిన్నారా ఎవరైనా? ఒకదానికొకటి చుట్టుకొని ఉంటాయంట. మగోళ్ళ మైండ్ ఏమో బాక్స్ లాగా ఉంటుందండి, అయ్యగారు పెట్టెలాగా ఉంటుందంట. ఈ పెట్టె ఓపెన్ అయిపోయిన తర్వాత మూసుకోదంట ఆ బాక్స్.
ఏం మర్చిపోతారంట. ఈ నూడిల్స్ అలా కాదు, లాక్కొత్తనే ఉండదంట. రీసెర్చ్లో తేలింది, ఆమె శాస్త్రవేత్తమ్మా. ఆడవాళ్ళ దగ్గర మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని బోధించింది అనమాట ఒకరోజు ఆమె. నిజమే, దైవజనురాలు మీరు అమ్మగారులు అందరికి వందనాలు. పొరపాటుని ఎవరైనా ఏదని చెబితే నమ్ముతారు, కానీ దాన్ని నిజమో కాదో పరిశీలన చేసిన తర్వాతే మాట్లాడటం నేర్చుకోండి. మనకి కృప కావాలని దేవుని దగ్గర రాలా. మనం మొదటికి ఎందుకు వచ్చామంటే, నేను బ్రతికితే చాలు ప్రభు. కృప కావాలని వచ్చామా? కృప కావాలని వచ్చామా? బైబిల్లో ప్రారంభంలో అబ్రహాం కృప కావాలని వచ్చాడా, దేవుడు కావాలని వచ్చాడా? చెప్పండి. దేవుడు కావాలని వచ్చిన అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను గొప్ప జనముగాను గొప్ప ఆస్తికర్తగాను నేను నిన్ను దీవిస్తాను. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఇస్క్రేణువుల వలె నేను దీవిస్తాను. దేవుని అడగలేదే. మనము మన జీవితాన్ని కడుక్కోవడానికి వచ్చినప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు రాత్రి సిరిపురమయ్య గారు చెప్పాడు, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏం కావాలని మనకి? అధ్యాయము వచనంతో సహా వాగ్దానం కావాలి. కళలు అందరికి వస్తాయి, దర్శనాలు అందరికి వస్తాయి, కానీ వాక్యము కొదువుగా వస్తుంది కొందరికి. లేఖనముల నుండి వాగ్దానాలు సంపాదించుకోవాలి మనం వాస్తవంగా. ఈ వాక్యము వాగ్దానము మనల్ని ఎట్టి పరిస్థితులు ఎక్కడికైనా నడిపించిద్ది, బ్రతికించిద్ది, శ్రమలోయలో నుండి మనల్ని విడిపించిద్ది. కారణం ఏంటంటే జామీనా ఉండేది దేవుని వాగ్దానమే. మనకి అరెస్ట్ చేసిన తర్వాత ఎవరు రావాలి మనకి? జామీన్ వేయటానికి పేరు కలిగిన వారు రావాలి. వారు గొప్పోడైతేనే నీకు జామీన్ ఎత్తారు. అలాగే అపవాది కొన్ని సందర్భాల్లో నిన్ను బంధిస్తాడు. వాడి చేతిలో నువ్వు బందీ అయిపోయిన తర్వాత ఊపిరాడుతూ ఉండదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరు భక్తులు ఉన్నారు? ఇప్పుడు ఎవరు ప్రార్థనా పరులు ఉన్నారు? మనస్సు పని విధాలుగా ఆలోచించి వెతుకుతూ ఉంటుంది. కాదు, నీకున్న వాగ్దానం ఎత్తు. వాగ్దానం దగ్గర రా. వాగ్దానం నీకు జామీను లాంటిది, అది నిన్ను విడిపిస్తుంది. విడిపించి ఆ వాగ్దానం నేర్పించే మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు బయలుదేరు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేర్పిస్తుంది. సొంత నిర్ణయము ఓటమి పాలు, సొంత ఆలోచన పతనము, సొంత ఆలోచన అవమానము, సొంత ఆలోచన చివరికి భార్య ఉప్పు స్తంభం అయిపోయేలాగా జరిగింది. సొంత ఆలోచనతో వెళ్ళాడు సొదొమ గొమొర్రా పట్టణం లోతు. దేవుడు చెబితే వెళ్ళాడా? ఆ ప్రదేశం బాగుంది ఎంచుకున్నాడు, చక్కగా వేరైపోయాడు. ఎవరి నుంచి? ఆత్మీయుడి నుంచి. ఆత్మీయత కలిగిన జీవితం కలిగిన వ్యక్తి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ చరిత్రలో ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, లోతు గురించి విషాదకరమైన సాక్ష్యం, విషాదకరమైన వార్త. ప్రియ దేవుని పిల్లరా, అబ్రహాము అల్లాడుతూనే ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని గంధకాలతో తగలబడితేని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, అయ్యా నా కుమారుడు, అయ్యా లోతు, అయ్యా ఆత్మీయుడు అని బ్రతుములాడుతూ ఉన్నాడు. అది ఆత్మీయ తండ్రి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలారా, మీకోసం కాదు, నా కోసం ఏడమని అన్నాడా? ఎవరి కోసం ఏడమన్నాడు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. స్తోత్రం కలుగును గాక. నీ కోసం ఎంతసేపు అంతసేపు చెప్పుకుని ఆయన కదిలింది. అది కూడా రాదా? ఏం పిల్లం గారు వచ్చా పాడతారా? స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఏమనుకోవద్దు, నేను కూడా ఫస్ట్ గర్విష్ఠుని, బహు గర్విష్ఠుని. నేను మా సురేష్ గారు తెలుసు నా గర్వం ఎంతో. మా అన్నయ్యలండి. నేను ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. అది అంతలో ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. ఎల్లరా బాబు అనేవాడిని. కోపం ఎక్కువ, పగ ఎక్కువ, ప్రేమ లేని జీవితం. ఎన్ని మాటలు అని చెప్పేవాడిని, కానీ డబ్బాలో రాళ్ళే చూపినట్టు క్రియలు మాత్రం ఉండే కదా నా దగ్గర. క్రియ నేర్చుకునే సమయానికి దేవుడు
దంచి పట్టుకున్నాడు. ఆయన శ్రమల కొలిమిలో ఒకసారి నెట్టాడు. నెట్టిన తర్వాత వెంటనే అర్థమవుతుంది కొందరికి, ఎన్ని శ్రమలు వచ్చినా అర్థం కాదు. మనకు తెలిసిందల్లా ఆడు శపించాడండి. ఎవరు శపించాడు? ఆత్మీయ తండ్రి చెప్పించాడండి. అందుకే మా బతుకులు ఎట్టయిపోతున్నాయి. ప్రియులారా, ఆత్మీయ తండ్రి చెప్పించడం వల్ల నీకు శాపం రాదు. వాళ్ళు ఎవరు మనల్ని శపించినా శాపానికి అడ్డుకు నిలిచిన నజరుడైన యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తము విలువైనది. ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు. దేవుని ప్రేమ మనకు ఆధారమైన ప్రేమ. ఆ ప్రేమ ఏమిస్తానంటుందంటే కృప కలగజేస్తాను. కానీ మీరు ఎక్కడ నిలిచుంటారు? మొదటి మాటలో మనం నేర్చుకున్నాం, కృప విస్తరించాలని ఆశ ఉంది. కానీ పాపములో నిలిచుంటే కృప మనకు వస్తుందా? రాదు. మేడగది ఎక్కినా, మేడగది మీద ఉన్న దావీదు అనుభవం మనందరికి తెలిసిందే. ఆయన పాపము చేయాలని ఎక్కాడా? మేడగది మీద చల్లపూట నిలబడాలని ఎక్కాడా? చల్లపూట నిలబడాలని ఎక్కాడు. కానీ అపవాది తన కళ్ళకు చూడరాని దృశ్యాన్ని చూపించింది. మానవుడు కాబట్టి మనసును స్థిరపరచుకోలేకపోయాడు. తన చూపుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. హృదయాన్ని పాపము తీసుకొచ్చి హృదయంలో భద్రపరుచుకున్నాడు. ఆశ ప్రారంభమైంది. ఆశ ప్రారంభమై ఆశ హద్దు లేకుండా పోయి ఆశ పాపము చేపించి పాపము తన కుటుంబానికి శాపము తెచ్చి ఆ శాపము పిల్లలను అవమాన పాలుగా చేసి రాజ్యంలో నెమ్మది లేకుండా చేసి దేవునికి దూరం అయిపోయిన దావీదు దేవునికి దగ్గరికే ఉన్నాను అనుకుంటున్నాడు. అది దావీదుకు ఒక్కడికే తెలుసు. మరి ఆయన బాల్యం నుంచి చేసిన స్తుతి ఆరాధన, బాల్యం నుంచి చేసిన ప్రార్థన, ఎడారిలో బాల్యం నుంచి దేవుని దగ్గర పోరాడిన పోరాటం దేవుడు ఊరకనే పోనిస్తాడా? దేవుడు జ్ఞాపకం చేసుకోడా? జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, బాల్యం నుంచి ఇంత భక్తి చేసిన దావీదు ఈ పాపంతోనే మరణిస్తే అతడు నాకు దగ్గరికి కాడు, అతడు నాకు దూరం అయిపోతాడని దేవుని కృప దావీదు యొద్దకు నాతాను వలె నడిచి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప నీకు కావాలంటే, నీ పరిచర్యకు కావాలంటే, నీ ఆత్మీయస్థితికి కావాలంటే, మన కుటుంబాలకు కావాలంటే ఇక్కడి నుంచి బోధకుల ద్వారా నడిచి వస్తుంది. దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దాన్ని పొందుకోవాలి. మన గొప్పతనం చాటకూడదు. దావీదు యొద్దకు దేవుని కృప నడిచి వెళ్ళింది నాతాను ప్రవక్త ద్వారా. కథ రూపంలో కథంతా చెప్పాడు. ఎవడాడంటే చివరికి నువ్వే అన్నాడు. కొట్టాడా? చంపాడా? అవమానపరిచాడా? ఏమి చేయలేదు. ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కరించి ప్రార్థన చేశాడు. ఒక రాజున్నాడు. దేవుని దృష్టి కంటే యథార్థంగానే ప్రజలందరి దగ్గర కనపడ్డాడు. కానీ హృదయం ఎలాగుంది? దూరంగా ఉంది. అతను అనుకూలంగా నడవలేదు. ఉజ్జియ, దేవుని పిల్లరా, దావీదు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో పాపం కొట్టివేయబడింది. మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని హృదయాన సారుడిగా నిలిచాడు. ఈరోజు ఎవరైనా సేవ జీవితంలో పడిపోతే ఇంకా పడిపోయిన దగ్గరే ఉండి ఎవరికైనా చెప్తే అవమానిస్తారని భయంతో ఎవరికి చెప్పుకోరు. వాళ్ళకు వాళ్ళే మదనపడి చివరికి చచ్చిపోతున్నారండి. చెబితే అవమానం అయినప్పుడు చేసేటప్పుడు అవమానం గుర్తురాలేదా? అయ్యా, చెబితే అవమానం అని బాధపడుతున్నావు కదా, చేసేటప్పుడు అవమానం గుర్తు రాలేదా? దావీదుకి అవమానం అనిపించలేదు రాజు అయినప్పటికీ. ఆయనకి ఏమనిపించింది? నేను చేసింది కరెక్టే కదా, నా దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టే నన్ను హెచ్చరించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవకులారా, కృప మీకు తోడుంది. కానీ మీరు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోతే కృప మనలో, మన ఇంటిలోనికి ప్రవేశించదు. దొరికిద్దంటారా? పొరపాటును కూడా దొరకదు. మూడో మాట ఏముంది అక్కడ? మూడో మాట, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము
ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిద్దామని మీరు ఎరగరా? చూడండి ఒకసారి మళ్ళా చదువుంది అన్నమాట. చదువుతా నీళ్ళు వినండి. నేను ఒక్కడిని అంటలేదు పౌలయ్య, నేను ఒక్కడిని అని చెప్పుకోవట్లే ఆయన. అక్కడున్న సంఘం అంతటికి, అక్కడున్న శిష్య బృందానికి అందరికీ రూఢీగా ఒక నాయకుడు వచ్చేట్టున్నాడంట, ఇదిగో మీ అందరి కొరకు నేను ఇప్పుడే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాను, ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే ఇంట్లో ఉండేవాళ్ళు కూడా పరిగెత్తుకెళ్ళారంట మైకులో ఈ వార్త విని. దేనికి? స్థలాలు, ప్లాట్లు ఇస్తాను. ఆ నాయకుడు అన్నాడంట, ఇప్పుడు వచ్చిన వారి మొఖాలు నాకు తెలుసు, మొదటికి వచ్చిన వారి మొఖాలు కూడా నాకు తెలుసు. మొదటిగా ఉన్న వారంతా చేతులు ఎత్తండి యథార్థంగా అంటే, మొదట ఉన్న వాళ్ళందరూ ఎత్తితే మొదట లేని వారందరూ చేతులు కిందకే దిగున్నాయంట. ఇప్పుడు వారికి ప్లాట్ కావాలా వద్దా చెప్పండి? ప్లాట్ కావాల్సిన వారు ఏం చేశారు? పరిగెత్తుకొచ్చి నాయకుడు చేతులు లేపమంటే లేపే విషయంలో సిగ్గు దించుకొని ఆ సిగ్గుతో చేతులు అలాగే దించుకుంటే కొందరేమో అవమానించబడ్డామని వెళ్ళిపోయారంట. వాళ్ళు అవమానించబడి అనుకున్న వాళ్ళని వెళ్ళిపోతే నిలబడి ఉన్న వారిని పిలిచి ముందున్న వాళ్ళు కన్నా వీళ్ళకే ప్లాట్లు ఇచ్చారండి. కారణం ఏంటంటే మీరు అవమానాన్నిగా దాన్ని తీసుకోలేదు, మీరు నిలబడ్డారు. కొన్ని సందర్భాల్లో మనం అవమానించబడతాం. ఇక్కడ దేవుని వాక్యం పౌలు గారు సంఘానికి రూఢిగా చెబుతున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము. ఇప్పుడు ఇక్కడ మనమంతా బాప్తిసం ఉన్నవాళ్ళమా లేనివాళ్ళమా? ఏంటి ఏడు బాబు అడచొస్తారా? సంతోషమాక బాప్తిసం పొందావా లేదా? గట్టి చెప్పు. పొద్దున మంచి పాట పాడావు, స్తోత్రం కలుగాక. బాప్తిసం పొందిన వాళ్ళే మనం అంతా. కానీ మనలో యేసు ప్రేమ మాత్రం లేదండి. యేసయ్య ప్రేమ లేదు. మీరేమని అనుకోండి, నాకు లేదు. నాకు నచ్చినోడిని నేను ప్రేమిస్తా, నాకు నచ్చినోడిని ప్రారంభిస్తా, నాకు నచ్చినోడు కొందనాలు చెబుతా కదా. ఇదే కదా, విన్నావా లేదా? ఎవరిని గౌరవించమంట? క్రీస్తు యేసులో మనమంతా సహోదరులం కాబట్టి మనం ఎలాగ ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. మేడగదిలో శిరీష్ గారు చెప్పారు, ఐక్యత కలిగిన ప్రార్థన అభిషేకాన్ని దించింది. అవునా కదా? మేడగదిలో ఐక్యత కలిగిన ప్రార్థనే. రాత్రి 3 వరకు చేస్తున్నా. 3 దగ్గర నుంచి నా పరిస్థితి బాగల, మోషన్స్ లేచి వెళ్ళిన దగ్గర నుంచి మోషన్స్ శక్తి వచ్చింది. అది అంటుంది, నువ్వు నన్నగా నా కోసం ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు ఎంతసేపు చేస్తావు చెయ్యి అంటుంది. వాష్రూమ్కి వెళ్ళొస్తాం, అక్కడే కూర్చోవటం, ప్రార్థన చేయటం, వాష్రూమ్కి వెళ్తాం, అక్కడే. చివరికి అది గేటు దాటి వెళ్ళిపోతూ నేను వేరే ఊరు వెళ్తానని చెప్పి వెళ్ళిందండి. అప్పుడు మోషన్స్ అయినాయి నాకు. జయించిన వారితో కలసి నీ సింహాసనం, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. దేవుని పిల్లరా, బాప్తిసం పొందిన మనమంతా ఇప్పుడు క్రీస్తు యేసులో బ్రతికించబడ్డాం. పాపంలో చచ్చిపోయాము,
చచ్చిపోయిన ఆ జీవితానికి విడుదలిచ్చి, నూతనమైన స్వభావాన్నిచ్చి, నూతనమైన జీవాన్నిచ్చి, నూతనమైన జీవితాన్నిచ్చి, పరిచారకులకు ఏర్పాటు చేసి, పరిచారకుల నుంచి సేవకులకు ఏర్పాటు చేసి, సేవకుడి నుంచి ఆత్మీయ తండ్రికి ఏర్పాటు చేసి, ఆత్మీయ తండ్రి నుంచి ఆత్మీయ తాతయ్యగా ఏర్పాటు చేసి, ఆత్మీయ తాతయ్య నుండి ఆత్మీయ ముత్తాతగా ఎదిగితే అది ఎంత బాగుంటుంది. నువ్వు సేవకుడివి, దానికి ముందు విశ్వాసవి, విశ్వాస తర్వాత పరిచారకుడివి, పరిచారకుడి తర్వాత సేవకుడివి, సేవకుడి తర్వాత ఆత్మీయ నాయకుడివి, ఆత్మీయ నాయకుడి తర్వాత ఆత్మీయ తండ్రివి, ఆత్మీయ తండ్రి తర్వాత ఆత్మీయ తాతయ్య అవుతున్నావు. నీ పిల్లలు శిష్యులు చేస్తుంటే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎక్కడ నిలిచి ఉంటామని పిలిచాడు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం, 2వ అధ్యాయం 4వ వాక్యం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేమించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతము తృణీకరించదవా? చాలు అండర్లైన్ చేసుకోండి, పట్టుకోండి. మీరు బోధకులే, సద్బోధకులే, జాగ్రత్త చదువుకోండి. మనకు కావలసిన స్థితి ఎవరో నేర్తే రాదు. దైవ గ్రంథం చదువుతూ ఉంటే మన స్థితి మారుతూ ఉంటుంది, మన వైభవం మారుతూ ఉంటుంది. చెప్పుటకు మాత్రమే ఎగిరివారుగా ఉండకూడదు, చేయటకు కూడా వేగిరివారుగా ఉండాలి. అందుకే మాట్లాడుతున్నాడు, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. ప్రియులరా, 2వ వచనంలో కనబడితే మాట, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యం అనుసరించినదని ఎరుగుదము. మనం ఎప్పటికప్పుడు దేవుడు చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. సంఘం లేనప్పుడు ఏడుస్తాం, సంఘం వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారిపోతాయి. ఈ సంఘంలో విభేదాలు కలుగుతున్నప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందరూ ఒకే రకంగా ఉంటారా? అందరూ ఒకే రకంగా ఉండరు. అందరూ ఒకే భాష కలిగిన వారు ఉండరు. అందరూ ఒకే రంగు కలిగిన వారు ఉండరు. అందరూ ఒకే జాతి కలిగిన వారు ఉండరు. భూమి మీద సకల విధములైన జాతులు ఉన్నాయి. ఆ దర్శనమే పేతురు చూశాడు. సంఘము వచ్చిందని సంతోషపడే కన్నా సంఘము పెరిగే కొందుకు శ్రమ పెరుగుతుందని దేవుని దగ్గరైపోవాలి. మనం సేవకులు దేన్ని అనిపిస్తాం? మనం కృపతో పాటు ఏమనిపిస్తాం? శ్రమను కూడా అనుభవిస్తాం. శ్రమ లేకుండా ఒక వ్యక్తినైనా బయటకు తీయగలుగుతాం? తీయలేం. దైవజనులు నాన్నగారు ఒక మాట చేతూ ఉండేవాడు, ఎవరైనా ఎకసికాలు హేళాకోవాలనుకుంటే పెద్ద భక్తుడివే అనేవాళ్ళు. ఇంకేమనేవాళ్ళు కాదు. అప్పుడే అర్థం చేసుకుని మన దగ్గర ఏమీ లేదని. కొంతమంది అయ్యగారు నన్నే భక్తుడు అన్నాడు అనుకొని ఈ గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉండేవాడు. అసలు నీ దగ్గర ఏమీ లేదు ఆయన తెలుసు. ఇప్పుడు మన జీవితం అంతా ఎవరో తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. మనం చేసుకున్న మన సౌభాగ్యానికి తెలుసు. మన పార్ట్నర్ తెలుసు, మన భార్యకి భర్తకి తెలుసు మన జీవిత విధానం. ఇప్పుడు ఈ జీవిత విధానం మళ్ళీ తర్వాత ఎవరో తెలిసింది? మనకు పుట్టిన పిల్లలకు తెలిసింది. అలాగే సేవకుడు సంఘములో అందరూ కనిపెడుతుంటారు. విశ్వాసం మన కుటుంబాన్ని కనిపెడతారు, మన పరిచర్యని కనిపెడతారు, మన పాటను కనిపెడతారు, మన మాటని కనిపెడతారు. రాబడి లేనప్పుడు నువ్వు ఎలాగున్నావు కనిపెడతారు. రాబడి వచ్చిన తర్వాత నువ్వు ఎలాగ మారుతున్నావు కూడా కనిపెడుతూ ఉంటారు. కానీ మనము ఎప్పుడు దేవుని కనిపెట్టి నడుస్తూ ఉంటే మనుషులు కనిపెట్టి నడిచి ఏం చేసినా మనకేమీ కానే కాదు. కారణం ఏంటంటే దేవుని కాపుదల్లో అబ్రహాము ఉన్నాడు. దేవుని కాపుదల్లో అబ్రహాము ఉన్నాడు కాబట్టి ఆయనకు శ్రమలు చుట్టూ వచ్చిన సంతోషంగా ధైర్యంగా మాత్రమే ఉండేవాడు. అబ్రహాం భార్య శారమ్మని ఎవరు తీసుకెళ్ళిపోలా? యుద్ధానికి వెళ్ళాడా? ఈయన దగ్గర ఉన్నారు, పనులు తీసుకుని వెళ్ళాడా? లేదు, ప్రార్థన మాత్రమే చేశాడు. ప్రార్థన వలన తీసుకెళ్ళిన రాజుకు భయం పుట్టిందండి. స్తోత్రం కలుగును గాక.
మనం ఎప్పుడు భయపడతామంటే చేతపాటు చేశారు నీకంటే చాలు, వీడికి భయపడతాం, దేవుడికి భయపడడం మనం. అండి అయ్యగారు కదా, చేతపాటు చేశారా నీకని దర్శనం చెప్పారు అనుకో, మనే అది ఇంట్లో నుంచి బయటికి రామేక. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అనే మీ ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు వచ్చింది, సవపేటకు పెట్టినట్టు వచ్చింది అంటే దేవుని స్తోత్రం అన్న. అదేంటి దేవుని స్తోత్రం అంటే, చచ్చిపోయింది అన్న, ఇంకా దేవుని స్తోత్రం అన్న అని నేను ఒకటి చెప్పాను. శ్రమ మరణం ఎందుకు వస్తుందో ప్రార్థన చేసుకో, దర్శనం చూసిన నీకు ముందు వచ్చేస్తుంది, తర్వాత నాకు వచ్చేస్తుంది. నన్ను నేను సరి చేసుకుంటా, నిన్ను నువ్వు సరి చేసుకుంటే. లేదా నేను నీ గురించే మేమంతా పరిశుద్ధులు, బాగా ప్రార్థన చేద్దాం. సరే మంచిదని నా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. వారం రోజులకి ఆ ఇంటి ముందే ఆ పెట్టి పెట్టబడింది. కన్నతల్లి చనిపోయింది. తర్వాత ఫోన్ చేసి అంటాడు, అన్నయ్య రాలేదు ఏంటంటే, నువ్వు చెప్పావుగా నేను ప్రార్థనలో ఉన్నాను. నేను కనిపెట్టి ప్రార్థన చేసుకున్నా. మనకు ప్రార్థన అవసరమా కాదా? బండిలో పెట్రోల్ ఉన్నసేపు బండి వెళ్తానే ఉంటుంది. అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎత్తుక్కుంటాం, జేబులు ఎత్తుకుంటాం. ముందు అయ్యగారు జేబులు ఎత్తుకుని, అమ్మయ్య 50 రూపాయలు ఉండేలే, బొంకులు వెళ్ళి 50 కొట్టు అంటాం. 50 కొట్టేస్తారా? వద్దంటారా? అనరు, 50 కొడతారు. ఇప్పుడు ధైర్యం ఏమొస్తుంది? 50 రూపాయల పెట్రోల్ వేయించాను, నేను వెళ్ళాల్సిన దూరము వెళతాను. బండిలో పెట్రోల్ కోసం ఇట్లా ఎత్తుక్కుని ధైర్యం కొట్టున్నామే. ఆత్మస్థితిలో నడవటానికి ప్రార్థనని పెట్రోల్ ఎందుకు ఉండదు మన దగ్గర? వాకింగ్ చెప్పమంటే గంటలు చెప్పేస్తాం. కూర్చొని వాళ్ళకి కూర్చొని నడుని లాక్కొస్తే, కాళ్ళు పీక్కొస్తే బాధ వస్తుంది. ఏంద్రా ఇటు సోది ఆపరా బాబు, అధ్యక్షుల వారు వచ్చేసినట్టుగా, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా కదా, బాధ వస్తుంది. కానీ వాక్య బోధ కన్నా ప్రార్థనే గొప్పది. హల్లెలూయా, ప్రార్థనే గొప్పది. దైవజనులు ఎవరు చూసినా దీవించబడిన వారిని, ఏంటయ్యా రహస్యం అంటే ప్రార్థన. సాధు సుందర్ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళానండి. మీరు నమ్ముతారు లేదో, కరెంట్ షాక్ కొట్లాంటి వైబ్రేషన్ వచ్చిందా. అక్కడే మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీకు ఘనమైన జీవితాన్ని కలగజేస్తున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఇదే సంవత్సరం అదే పంజాబ్కి గవర్నమెంట్ సెక్యూరిటీతో వెళ్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. పోయినసారి వెళ్ళినప్పుడు దాచి చెప్పించారు, ఇప్పుడేమో సెక్యూరిటీ ఇచ్చి చెప్పిస్తున్నారు. మన దేవుడు ఎవరు? మన స్థితిని మార్చే దేవుడు అని చెప్పుకుంటున్నాం. ఈ 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివిన మాట ఏంటి? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది, ఎరగగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదవా. దేవుని మాట నీ కొరకు ఒకటి బోధించబడినప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలా, త్రోసివేయాలా? చెప్పండి. మనం దేవుని యందు నిలిచి ఉండాలంటే దేవుని మాటను రిసీవ్ చేసుకోవాలి, దేవుని మాటను ఆస్వాదించాలి. శ్రమ చెప్పే వచ్చిందా, చెప్పకుండా వచ్చింది ఏపుకి? చెప్పండి. లోపుడమ్మ గారు చెప్పొచ్చింది, చెప్పకుండా వచ్చిందా? తెలియదు, చెప్పలేదా? అడ్రస్ తెలియలేదు అనుకుంటా. అడ్రస్ తెలిసింది, చెప్పకుండానే ఎవరికి చెప్పొచ్చింది? హల్లెలూయా, స్తోత్రం కలుగు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంది. మనమేమో ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం తెలుసా? అయ్యా దీవించయ్యా, అయ్యా ఆస్వాదించయ్యా, నాకన్నా వెనకాల వచ్చిన అయ్యగారు బాగుపడ్డాడయ్యా, నాకన్నా వెనకాల వెళ్ళిన అయ్యగారు ఇల్లు కొన్నాడయ్యా, స్థలం కొన్నాడయ్యా, కారు కొన్నాడయ్యా, బిల్డింగ్ కొన్నాడయ్యా. ఇది మన ప్రార్థన. నాకు తెలిసి అది కాదు మన ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎబ్బేజులాగా ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ఏం ప్రార్థన చేశాడు? నా సహోదరుల కంటే నాకు ఎక్కువ ఘనత, నా సరిహద్దుల మీద నీ హస్తం ఎప్పుడు ఉండనేమో, నా సరిహద్దులు విశాలపరచు. ఏమంటే దేవుడు విశాలపరిస్తే ఇక దాన్ని ఆపగలిగిన వాడు ఎవరు? కానీ మనం కంచె వేసే ప్రార్థన నేర్చుకోవాలి.
కాపుదల ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు తెలిసింది, మీకు తెలిసింది ఏంటో నాకు తెలిసింది ఒకటే, అంతకుముందు క్షమించు ప్రభా, ఏం అక్రమం చేశాను ప్రభా, ఏం తప్పులు చేశాను ప్రభా. ఇలాగే ఇదే కల్లూరులో నేను దిద్దుబాటులో ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు అబద్ధాల గురించి. దాన్ని మా మందిర ప్రతిష్ఠ రోజు కూడా చెబితే కొంతమంది సేవకులు ఏమన్నారో తెలుసా, నన్ను, అరే ఆ అమ్మగారిని నిన్ను అవమానపరుస్తా కదా ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పడం అవసరమా? నాకు అవమానం అనిపించలేదండి. ఆ మాట ద్వారా అక్కడ ఎవరు బాగుపడతారు? ఆ మాట ద్వారా అక్కడ ఎవరు విడుదల పొందుతారు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక అవమానం అంటే అన్ని అవమానాలే మనకి కదా. అవమానం అంటే అన్ని అవమానాలే. 3355 అబద్ధాలు ఆడేవని దేవుడు చెప్పాడు. ఏం చేయాలి ప్రభు అంటే, కానుకట్టు అబద్ధానికి రూపాయి చొప్పున అన్నాడు. ఇక్కడే నాన్నగారికి కట్ట. ఎందుకు నీ కానుక అన్నాడు. నాన్న ఇట్ట ప్రార్థన ఇట్ట కూడా చేస్తారా ప్రార్థన అన్నాడు. స్తోత్రం కలుగుగా. నేను చేశానండి, వాస్తవంగా చేశాను కాబట్టి చెబుతున్నా. దేవుని బలిపెట్టే మీద ఉండి దీవించాడు నాన్నగారు. పిలుపు గొప్పదే, దర్శనం గొప్పదే, కానీ మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం? ఇంకా కృప కావాలని అడిగితే ఎక్కడ నిలబడుతున్నాం? పాపం దగ్గరే కదా. గుడ్లు దానియే, పిల్లలు దానియే, కానీ పిల్లలు పుట్టే సమయానికి దాని కళ్ళు కనపడపడుతుందో దౌర్భాగ్యం. ఈ పిల్లలంట మీదకి ఎక్కుతుంది, ఏం చేసింది? కొరికి చంపేస్తుందంట. ఎవరిని? పిల్లల్ని. రాత్రి పగలనుకుని భద్రంగానే పొదిగింది, భద్రంగానే కాపాడుకుంది. కానీ ఆ పిల్లలు బయటకు వచ్చే సమయానికి తిరిగి ఏమైందంటే, అమావాస్య రోజు కళ్ళు మోసుకుపోయి ఆ రోజు ఈ పుట్టడం, ఆ రోజు చంపేయటం. కారణం ఏంటంటే, ఆ సంతానము విస్తరించుట దేవునికి ఇష్టము లేదు. అక్రమంలో ఉంటూ మనల్ని విస్తరించమని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. కొంతమంది భక్తులతో పోల్చుకుంటారు. ఆ భక్తుడు పడిపోయేలాగలేదా, ఈ భక్తుడు పడిపోయేలాగలేదా, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినాను తిరిగి లేస్తాడు. ఎవరు నువ్వు నీతిమంతుడివి? ఎక్కడనండి నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడు? ముక్కు మీద పెట్టి గుద్దినా రక్తం కారుతున్నా మౌనంగానే ఉంటాడు. నీకు చూడకుండా నేను వచ్చి నీ కాలు దొరికితే కళ్ళు కనపడతలేదంట, నువ్వు నీతిమంతుడివా? చెప్పండి. నీతిమంతుడు సమస్తాన్ని ఓర్చుకుంటాడు. ఆ నీతిమంతుడే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఆయన యొద్ద మనకి రక్షణ ఉంది, విడుదల ఉంది. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదవండి. చదివితే చదువు, లేకపోతే హ్యాపీ. చదువు అమ్మగారు, చదవండి. సుంతమ్మ గారు చదవండి. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమందు, అక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అట్లనరాదు. అట్లన్న ఎడల దేవుడు లోకమునకు ఎట్లా తీర్పు దిచ్చును? దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినడు ఎలా? నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకై కేడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టువారికి కలుగు శిక్ష విధి న్యాయమే. ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు. పౌలు గారు మాటల్లో 3 రకాల మనుషులు కనపడతారు. జీవితం పరిచర్య నుంచి సేవకుడు అయిపోయిన తర్వాత ఆ మొదటి రోజు సేవకులందరూ పట్టుకుని నిన్ను అభిషేకిస్తుంటే నీకు కలిగే ప్రేమ, సంతోషం, ఆప్యత వేరు. రాజుగా దావీదు ముద్రించబట్టకు ప్రతిరోజు పూలబాట, ముళ్ళబాట ఆయనకి.
ఏమండి, ప్రతిరోజు ముండ్లబాటే. సరే, అభిషేకించబడ్డాడు, అప్పుడైనా రాజబాటలో నడిచాడా? అప్పుడు ముండ్లబాటే. కానీ తన ముందున్న ప్రతి ముళ్ళబాటను ఓర్చుకున్నాడు. ఓర్చుకొని దేవుని దగ్గరే ప్రార్థించాడు, దేవుని యొద్దే కనిపెట్టాడు. దేవుడే తన స్థితిని మార్చుకుంటూ ఐశ్వర్యపు జీవితాన్ని కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహింపద్దమా, స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యమును పట్టుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభువా, నా వల్ల నీకు ఘనతే రావాలి, కానీ నా వల్ల నీకు ఎప్పుడు అవమానం రాకూడదు. కొన్ని కళ్ళు మనల్ని ఎతుకుతూ ఉంటాయి, కొన్ని నోర్లు మన గురించి మాట్లాడుతూ ఉంటాయి. మనం చూసే కళ్ళకు మన ఆశీర్వాదమే జవాబు. మన గురించి మాట్లాడే వ్యక్తులకు మన ఐశ్వర్యమే మన జవాబు. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. భూ సంబంధమైన ఐశ్వర్యాలు ఇవన్నీ ఇక్కడ విడిచి వెళ్ళిపోతాం. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఏంటంటే దేవుడి సంఘం, దేవుడిచ్చిన ఆత్మీయ కుమారులు, దేవుడిచ్చిన సేవ ఐశ్వర్యం. దేవుని సేవలో నిలబడిన మనము, ఉన్నతమైన కృప కొరకు ఎదురు చూసే మనము, కృపను అడిగే మనము, శ్రమలో నిలిచి ఉన్న మన జీవితాన్ని క్రీస్తు ప్రేమకు అంకితం చేయాలి. క్రీస్తు ప్రేమకు అంకితం చేస్తేనే శ్రమ మనల్ని విడిచి దూరంగా నిలబడిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, మరొక వాక్యంలో ఆయన మాట్లాడుతాడు. 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనంలో చూస్తే ఆయన ఇలాగా మాట్లాడుతున్నాడు. ఎలా అనగా 5వ అధ్యాయము 20-21, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పడిపోతున్న వ్యక్తిని పలకరించేది దేవుని కృప. పడిపోయిన దావీదుని పలకరించింది దేవుని కృప. అది ఎవరి చేత పలకరింపబడింది? ప్రవక్త చేత. ఈరోజు ఆత్మీయ తండ్రి, అయ్యా నీ గురించి ఇలా దర్శనం వచ్చిందంటే, నాన్నగారు వచ్చిందా, సర్లే మళ్ళొస్తా, సరి చేసుకున్నానా. కొందరి ఆదరణ ఉండదు, సమాజంలో విలువ ఉండదు. వారిని తీసుకొచ్చి సొంత బిడ్డల్లాగా తాకి పెద్దోళ్ళు చేసి వారిని దైవజనం చేస్తే ఈరోజు వారు గుండెల మీద తన్ని వెళ్ళిపోయిన వారు ఉన్నారండి. లేరా? ఇక్కడ అలాంటి బాధ కలిగిన వారు లేరా? ఉన్నారు లేరా? ఉన్నారు. గుండెల మీద తన్ని, నువ్వెంత, నీ భక్తి ఎంత? సరే, ఈరోజు నువ్వు మనుషుడిగా మమ్మల్ని తన్నొచ్చు. దేవుని వాగ్దానం ఎదుట, దేవుని తీర్పు రోజు నువ్వెందుకు అలా ప్రవర్తించామని అడిగితే సమాధానం ఉందా? జవాబు ఉందా? జవాబు ఇవ్వగలుగుతామా? వాక్యము రెండంచులు కలిగిన కట్టుమంటున్నాం. మనకు నచ్చినట్టుగా మనం ఉపయోగించుకుంటే అది మనకు తెగదు. తెగిద్దా? మన కత్తి పొద్దున పోయింది, ఇంకేం తెగిద్ది? ఏమంటే కొబ్బరి బొండం ఇచ్చారు, కొబ్బరి బొండం ఇచ్చినట్టు కత్తి కూడా ఇస్తాడా? చెప్పండి. అయ్యగారు ఆ చెట్టుకు ప్రథమ ఫలం తీసుకొచ్చి సంద ఇచ్చారనుకోండి, అమ్మ కత్తి ఏదని అడిగితే ఎట్ట దౌర్భాగ్యంగా ఉంటుంది. ఏమంటారు? అయ్యగారి దగ్గర కత్తి కూడా లేదా అంటారు. దేవుని పిల్లరా, వాక్యము నీ దగ్గర ఎప్పుడు సాధకంగా నిలిచిండును గాక. హల్లెలూయా. వాక్యపు సాధనము మనలో ఉండాలి. వాక్యపు సాధనమే మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. వాక్య సాధనమే మనల్ని ఉన్నతమైన వారిగా చేసింది. వాక్య సాధనమే మనకి విధేయత నేర్పించింది, లోబడే విధానం నేర్పించింది. ఈ మాట మనం నేర్చుకున్నట్లయితే, మరియు అపరాధం విస్తరించినట్లుగా ధర్మశాస్త్రం ప్రవేశించును, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలును. దేని ఆధారం చేసుకుంటుందంట? పాపము ఆధారం దేని పట్టుకుంటుంది? మరణం. అయ్యా రే, చివరి కొరికి ఏదో చెబుతానన్న చెప్పు అందంట. అమ్మా
దగ్గర చెవులో చెప్పేదే అన్నాడంట. ఏమన్నాడు? అమ్మా దగ్గరికి రా, వీళ్ళందరూ వినకూడదు, వీళ్ళందరూ అంటే మళ్ళీ నీకు అది దొరకదే అన్నాడంట. సరే అమ్మ గవ్వ తీసుకెళ్ళి ఆ జైల్లో చెవు దగ్గర పెట్టిందంట. ఒక చేత్తో జుట్టు పట్టుకుని ఆ చెవు అట్టపట్టు పర్ర కొరికేసాడంట. ఎందుకు తెలుసా? ఈ చెవులోనే ఆ కోడిగుడు చెప్పినప్పుడు నీకు చెప్పా, ఆ రోజే నన్ను కొట్టి బుద్ధి చెప్తే ఈరోజు ఆ ఉర్రి కొమ్మ మీద నేను చచ్చేవాడిని కాదుగా. యేసయ్య సువార్త నీ గుండెల్లోకి ప్రవేశించింది. యేసయ్య మాట నిన్ను ఆదరించి పలకరించి, నానా నువ్వు పాపం చేస్తున్నావు, పాపం నుంచి బయటకు రా, అక్రమంలో ఉన్నావు, అక్రమం నుంచి బయటకు రా, నీది కానీ దాన్ని ఆశించావు, దాన్ని విడిచిపెట్టే అని చెబితే అవన్నీ విడిచొచ్చి మళ్ళా కృప దొరకగానే మరలా యథావిధిగా లోకం వైపు చూస్తున్నా. నువ్వు నీ పిలుపును గుర్తించాలి. యాజకుల పిలుపు, ప్రవక్తల పిలుపు, కాపర పిలుపు, అపోస్తల పిలుపు, స్వార్థకుడి పిలుపు. నీ పిలుపు ఏంటి? నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఏర్పాటు చేసిన వాడు సహితము పడిపోయినప్పటికీ లేపేదే దేవుని కృప. కృప నీతో మాట్లాడుతుంది. పడిపోయిన చోట నువ్వు నిలిచి ఉండొద్దు, మరలా తిరిగి నా యొద్దకు రమ్మంటుంది. దావీదు పడిపోయిన చోటే ఉన్నాడు. దేవుని ప్రేమ దగ్గరికి వెళ్ళి పలకరించింది, కృప ఆవరించింది. ఆ కృప చేత ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధిలో తన పాపాన్నంతా ఒప్పుకున్నాడు. అయ్యగారులు మేమేం పాపం చేస్తామంటారా? చేసేదే మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గర్వమే పెద్ద పాపం అండి. గర్వమే పెద్ద పాపం. నాశనానికి ముందు ఏం నడిచింది? ఎమ్మెల్యే గారు హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరి మాటగా ఒక మాట చూచి ముగిస్తా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. నుంచి 22 వరకు చదువు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయుల ఎద్దుకు, అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేటకు కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకముకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు, ఇప్పుడు మన మీద ఎవరి యొక్క దీర్ఘశాంతం ఉంది? పాస్టర్ గారులందరి మీద ఎవరి దీర్ఘశాంతం ఉంది చెప్పండి. ఏమండి? ఆయన దీర్ఘశాంతం మన మీద ఉండకపోతే, మన మీద ఉండకపోతే మన జీవితం అప్పుడే మట్టిలోకి వెళ్ళిపోయింది. మనం గొప్పోళ్ళమని దెయ్యం రంగాన్ని మనం చూసి వెళ్ళిపోవట్ల. ఏమండి? మన పరిశుద్ధులమని దెయ్యం పోట్ల. ఆయన నామానికి ఘనత కొరకు ఆయనే దాన్ని పోగొడుతున్నాడు. ఆయన నామాన్ని పేరు తెచ్చుకుంటాక ఆ దెయ్యాన్ని నీ దగ్గర నడిపించి ఆయన ద్వారా నీకు ఘనత కలగజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ 4 దెయ్యాలు పోయిన తర్వాత 5వ దెయ్యం మనమే. 4 దెయ్యాలు పోయిన తర్వాత ఏ దెయ్యం మనమే. ఆ దెయ్యమే గర్వం. ఏంటి, మా నాన్నగారికి బాగోలేదండి, ఆ దెయ్యం నాకు పోయింది. మా తాతగారి వల్ల కూడా కాలేదు, నా వల్ల అయింది. నా ఏకవచనం పలకూడదు. మన ఆత్మస్థితి ఎప్పుడు పెద్దల నుంచే ప్రారంభమైంది.
మన ఆత్మస్థితి మన పెద్దల ద్వారే ప్రారంభమైంది. పెద్దలు నేర్పిన ఆత్మీయ అనుభవాన్ని రంగరించుకుంటూ నీవు దేవుని చేతిలో ఇంకా నువ్వు చెక్కబడుతున్న బండగానే ఉన్నావు. ఇంకా నీకు రూపం రాలా. రూపం వస్తే యేసు ప్రభులాగా పౌల్లాగా మనం మౌనంగా తలదించుకుంటాం. విధేయత అన్నిటికీ మూలాధారము. శ్రమ నీ దగ్గరికి చెప్పిరాదు, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే నీ దగ్గరికి వస్తాయి. వాళ్ళు ఏడ్చారు, వీళ్ళు ఏడ్చారు, ఎందుకు ఎట్టయిపోయాం, ఎందుకు అట్టయిపోయాం, ఎందుకు ఎట్టయిపోతుంది, మా పిల్లల పాడైపోటాకి ఎన్ని కాదు, ఇవన్నీ చేతగానే మాటలు. అప్పుడు నువ్వు అడగాలి, ప్రభువా శ్రమకు ఎందుకు అధికారం ఇచ్చాను? హల్లెలూయా. ఎవరికి? శ్రమకు తలుపులు తీసింది దేవుడే. ఇప్పుడు మా తలుపులు వేయాలన్నా ఆయనే, అన్న కదా. ఆయన నిద్రపోతున్నాడు, అవన మీద తలవల్చాడు, తుఫాన్ వస్తుందని తెలీదా? ఆయనకు తెలుసు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి గమనించడానికి. ఇప్పుడు దాకా ప్రయాణం బాగానే కొనసాగింది, అలా అమరం మీద తలవల్చాడంట, గొప్ప తుఫాను చెలరేగింది. ఏ రోజైనా అన్నారా మేము చచ్చిపోతున్నాం అని? అంతకుముందు అన్ని సముద్రంలోనే కదా వేట. ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యా మేము చచ్చిపోతాం బాబు, మమ్మల్ని రక్షించు, స్తోత్ర కలుగును గాక. రక్షించేవాడు వారి మధ్యలో ఉన్నారని వారు గుర్తించారు. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో మనతో ఎప్పుడు ఉండేవాడు రక్షించేవాడు ఆయనే, పరిశుద్ధ ఆత్మదేవుడు. దేవుడి వాక్యం తన వెనుకల్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుని, తండ్రి వందనాలు, నీ కృప చేత యోగ్యత లేని నన్ను ప్రభువా కొన్ని విషయాలు అనుభవులైన నీ సేవకుల మధ్య ప్రకటించట కృప చూపించే వందనాలయ్యా. చెప్పబడిన వాక్యం ప్రతి హృదయంలో విత్తబట్టకు అయా, అనేకమైన సంగతులను బిడ్డలు తెలుసుకుంటకు కృప కలిగించమని నీ దాసులందరి మీద నీ ఆత్మాభిషేకం ఉంచండి. ప్రతి దాసుడుకు నీ కృప సమృద్ధిగా దొరుకునుగాక. ప్రతి దాసుడు నీ కృపను పొందుకొని అనుభవించుదురుగాక. ప్రభా కృప పొందుకుంటాక మేము పిలువబడ్డాం, కానీ పాపంలో నిలిచిపోతున్నాం ప్రభా. నోటి మాటలతో పాపం, ఆలోచనతో పాపం, తలంపులతో పాపం, ఇవన్నీ యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు రక్తం చేత శుద్ధీకరించబడును గాక. నీ కృపలో బలపరిచి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు, నన్ను సరి చేసినందుకు వందనాలు. నీ కృప బాహులి మాతో వచ్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.